అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీముఖి. అండ్ ఈరోజు ఇంకొంచెం సరికొత్తగా మేము ఒక ఫార్గో ట్రీ డ్రాప్ అనే ఆల్రెడీ వెళ్ళిన ఫామ్ హౌస్కి కొత్త బట్టల్లో కొత్త మనుషులతో వెళ్ళబోతున్నాం అనమాట. ఎనీవేస్ కార్లో సుశ్రుత్ అండ్ హాసిని రెడీ ఉన్నారు, తమన్నా రెడీ ఉంది. మేము భానుగాడు అని గెలుపు తలుపులే తీసే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. సో సుశ్రుత్ ఇస్ వెయిటింగ్. హాసిని హాయ్. సాంప్రదాయిని సుప్పిని తమన్నా ఇక్కడ. అంత లోపల మనం చిట్ చాట్ విత్ హాసిని ఇచ్చేద్దాం. ఉంటుంది एक 2 रुपया दे दो भैया, 2 रुपया थोड़ा दे दो भैया. నిన్న కరెక్ట్గా రాత్రి 1:30కి నాకు ఒక ఫోన్ వస్తుంది. ఓకే, ఆ ఫోన్ వచ్చి సిస్టార్ సిస్టార్ అని అంటే చెప్పు సిస్టార్ ఒక 6 దోశ విత్ చట్నీస్. రాత్రి 1:30కి. సో దట్టు నేను ఆడి కోసము పాలకూర పప్పు, టొమాటో ఎగ్ కర్రీ, మసాలా కర్రీ అవన్నీ చేసేసి మంచిగా పుష్కలంగా వాడు తినేసిన తర్వాత గమ్ గమ్ గణేష్ సినిమా చూస్తున్నాను అక్క, అందులో దోశ చేసుకుంటా. ఆయన ముఖం చూపి. సో నేను కష్టపడి నిద్ర వస్తున్నా కానీ ఆపుకొని 6 దోసెస్ చేసేసి ఇచ్చేసి వచ్చినాను. గప్ప గప్ప తినేసిండు. కరెక్ట్గా 1 అవర్కి నాకు ఆకలేసింది. నాకు చేసిచ్చే వాళ్ళు లేరు, చేసుకుంటే నేనే చేసుకోవాలని. అయితే తమ్మని మెల్లికి గెలికిన. తమ్ము గుర్తుందా బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఒకసారి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినావు, అది కొంచెం ప్లీజ్ అని ఫుల్ అడిగితే అప్పుడు చేసి ఇచ్చింది బౌల్ నిండా. అది నేను కొంచెం తిన్నా. ఇదే ఫ్రెండ్స్ మా మిడిల్ క్లాస్ లవ్ స్టోరీస్. సరిపోయారు ఇద్దరును. నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ లో ఎగ్ దొరకలేదు, రైసే ఉంది. నాకు కళ్ళు దొబ్బినాయా లేకపోతే ఎగ్ లేదా అని అంటే ఎగ్ని పిచ్చి మొత్తం ఇట్లా చేసేస్తుంది. శ్రీముఖి అప్పుడప్పుడు ఇట్లా కుక్కలతో కూడా మాట్లాడుతూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి అని చెప్తున్నాయంట శ్రీముఖి భాషలో. ఇంకా రాలేదు బాన్గాడు. 1/2 అవర్ అయింది. ఫుట్వేర్ ఫ్రమ్ US. I don't know why I can't hear my heart beating. I don't know why my life just has no. సో ఇప్పుడు ఫార్గో ట్రీ డ్రాప్ అక్కడికి వెళ్ళి దిండిగిల్ మటన్ బిర్యానీ చేయబోతున్నాం సుశ్రుత్ కోసం అండ్ మటన్ లవర్స్ కోసం. మేము వెజ్ అవి ఇవన్నీ ఆర్డర్ చేసుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం చేతు, నవీన్ కుమార్ బుక్క, ఇంకో నవీన్, వీళ్ళందరూ కాసేపు అయినాక జాయిన్ అవుతారు. ఈరోజు చేతుకి రికార్డ్ బ్రేకింగ్ అవార్డ్ కూడా వచ్చింది, దాని సెలబ్రేషన్స్ అని అనుకోవచ్చు. బేసిక్గా ఫ్రైడే బేవర్స్గా ఉన్నాము. చాలా రోజులు అయింది. నేను US నుంచి వచ్చిన తర్వాత నుంచి కంటిన్యూస్గా షూట్సే చేస్తున్నాను, అసలు ఒక్కరోజు బ్రేక్ లేకుండా. ఫినాలి అని, కొత్త షూట్ అని, అలాగా ఒక్కసారి వెళ్ళి రిలాక్స్ అయిపోయి వస్తే మళ్ళీ రీఛార్జ్ అయిపోతాం డబల్ ఎనర్జీతో అని అలా ప్లాన్ చేసాము. బట్ ఈ బానగాడు వచ్చిందండి వయ్యారి. ఇంత తొందరగా వచ్చినావు తెలుసా నువ్వు? ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. నేను నా జీవితంలో ఫస్ట్ టైం మా అపార్ట్మెంట్ కింద 1/2 అవర్ ఎవరి కోసం అన్న ఒక అబ్బాయి కోసం వెయిట్ చేసిన కొంచెం ఇది ఉంటది, కానీ ఎవరి కోసం? మా బానగాడు కోసం. సో నేను, బాను అండ్ తమన్నా సింహాద్రి గారు ఇన్ బ్యాక్ సీట్స్, హసైని ఇన్ ఫ్రంట్ సీట్ అండ్ అఫ్ కోర్స్ అవర్ కాస్ట్లీ డ్రైవర్ మిస్టర్ సాంప్రదాయని సుశ్రుత్. ఇంకో 27 minutes లో మేము ట్రీ డ్రాప్ కి వెళ్ళిపోతాము. అప్పటి నుంచి మేమందరం బిజీగా కొంచెం బిజినెస్ కాల్స్ అవి ఖాళీగా. తమన్నానైతే చేగోడిల కవర్ మొత్తం లేపేసింది ఫటాఫటా అని, అక్కడ కోసం తీసుకున్నది. ఓకే, అక్కడికి వెళ్ళాక కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వి హావ్ ఎంటర్డ్ ద ఫార్గో. వచ్చేసాం మనం ఫార్గో ట్రీ డ్రాప్ కి. ఇంతకు ముందు కూడా వచ్చాము, బట్ బాలుతో ఫస్ట్ టైం. లాస్ట్ టైం
ఈ పూల్కి నేను న్యాయం చేయలేకపోయాను అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి రావడం జరిగింది అనమాట. బ్యూటిఫుల్, ది మోస్ట్ క్లీనెస్ట్ పూల్ ఐ ఎవర్ సీన్. అండ్ మీకు ఫార్గో ట్రీ డ్రాప్ గురించి అయితే తెలుసు. వీ హ్యావ్ 3 rooms, 1, 2 and the upper one. My favorite is that అనమాట. సో అండ్ లాస్ట్ టైం ఆ ఏరియాని కూడా మేము ఎక్కువ యూటిలైజ్ చేయలేదు. సో అక్కడే ఇప్పుడు కాసేపట్లో కుకింగ్ ప్లాన్ చేసాము. అక్కడ కుకింగ్ చేసేసి నైట్ ఇక్కడ చిల్ అయిపోతాం అనమాట. వెల్కమ్ సుశ్రుత్, వెల్కమ్ టు ఫార్గో ట్రీ డ్రాప్. థ్యాంక్ యూ. సో లాస్ట్ టైం నేను పైన తీసుకున్నాను స్టే, ఈసారి 120 ఫైవ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాను అనమాట స్టే. మీకు రూమ్స్ అయితే తెలుసు, మా లగేజ్ ఆల్రెడీ వచ్చేసింది. బ్యూటిఫుల్ రూమ్స్ అండ్ దెర్స్ అ ఫ్రిడ్జ్ ఆల్సో అండ్ అ ఫెంటాస్టిక్ బాత్రూమ్. అదన్నమాట సంగతి. అండ్ వెళ్ళి వంటేద్దామా? వావ్, నైస్ బ్యాగ్, బ్యూటిఫుల్ బ్యాగ్. నేను ఒకటి ఇస్తాకని తిట్టకూడదు. పంపిస్తుంది చెర్రీస్, ఓ మై గాడ్, ఐ లవ్ యు. నేను ఇట్లాంటి వాటి కోసమే ఎదురు చూసేది. వావ్, ఐ లవ్ యు. సుశ్రుత్ ఎప్పుడన్నా తెచ్చినావా చెర్రీస్ కావాలరా అని? నో యూస్, వాడు విండు. ఎనీవేస్, పద లెట్స్ కుక్ డిండిగల్ మటన్ బిర్యానీ. పిల్లాడిని చంపేస్తారా? ఫ్రెండ్స్, సో హియర్ ఇస్ అవర్ మినీ కిచెన్ సెటప్. ఫార్గో వాళ్ళు ఎంత బాగా అరేంజ్ చేశారు. మా బేసిక్గా ఫుడ్ అంతా ఇక్కడనే ఆర్డర్ చేసుకోవడం, బట్ ఇఫ్ యూ వాంట్ టు కుక్ దే కెన్ అరేంజ్ దిస్ ఆల్సో. సో ఇక్కడ మనం స్టార్ట్ చేసేద్దాం. సో దీంట్లో మటన్ వేసేద్దాం. మటన్ నేను ఫ్రెష్గా ఇంట్లోనే తీసుకొని మంచిగా కడిగి చూపిస్తు ఇట్లా పెట్టేసి తీసుకొని వచ్చిన. ఈ 1 kg మటన్లో వాటర్ వేసేసి కొంచెం పసుపు వేసిద్దాం. ఇది ఓపెన్ చేసేస్తాం. ఎస్, కొంచెం పసుపు లైట్గా. ఫస్ట్ ఇది ఉడకబెట్టేసేయాలి. ఓకే, సో వాళ్ళు అగ్గిపెట్ట తీయడానికి వెళ్ళారు ఇది వెలిగించడం కోసం. మేమే రిస్కీ కదా అట్లాంటి స్టంట్స్ చేద్దని. ఈ గ్యాప్లో మిక్సీ కూడా పట్టేది ఒకటి ఉంది, మసాలా అది ఇది. సో ఆ మసాలా కోసం ఇప్పుడు దీంట్లో అన్నీ రెడీ చేస్తే అక్కడ ప్లగ్ కనెక్షన్ దగ్గరికి వెళ్ళి సుశ్రుత్ హాసైని వెళ్ళి గ్రైండ్ చేసుకొని వస్తాం. ఓకే, ఇప్పుడు దీంట్లో బేసిక్గా డిండిగల్ మటన్ బిర్యానీకి చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా సాంబార్లో వేసేవి, అవి వేస్తే బాగుంటుంది. బట్ ఇప్పుడు క్వాంటిటీ నేను ఎక్కువ వండుతున్నా అని చెప్పేసి నార్మల్ ఉల్లిపాయలే పెద్ద పెద్దగా కట్ చేసి తీసుకొచ్చినాం. వీళ్ళకి గ్రేవీ మసాలా కావాలి అని అంటున్నారు కాబట్టి నేను 1 kg మటన్కి 1 kg రైస్ తీసుకుంటున్నా. సో మీరు దాన్ని బట్టి పచ్చిమిర్చి, సో స్టవ్ అయితే ఎక్కించేసాము. మటన్ ఇస్ ఆన్ ది వే. సో దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసినాం. అండ్ ఇప్పుడు దీంట్లో ఫ్రెష్, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రెష్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ డైరెక్ట్ వేయకుండా. ఇప్పుడు సుశ్రుత్ అని అసలు వెళ్ళి దీన్ని పేస్ట్ చేసుకొని రండి మంచిగా. గ్రైండర్ పట్టుకొని ఇద్దరు రెడీ ఉన్నారు, పదండి గో గెట్ ఇట్ గ్రైండ్ అండ్ కమ్. ఈ గ్యాప్లో తమన్నా సింహాద్రి గారు మీ డ్యూటీ వచ్చేసి ఇక్కడ కుక్కర్ ఆల్రెడీ మటన్ ఉంది, 10 విజిల్స్ వచ్చేటట్టు 10 విజిల్స్ రెక్కెట్టండి. 10 విజిల్స్ రాగానే దాన్ని ఆఫ్ చేసేసి స్విచ్ ఆఫ్. సో మా సెటప్ సిద్ధంగా ఉంది. ఓకే, డన్, వి ఆర్ రెడీ. ఓకే, సో మటన్ అయితే రెడీ. ఇప్పుడు రైస్ వాష్ చేయడానికి నేను పంపించేస్తున్నాను.
రైస్ వాష్ చేసి తీసుకొని వచ్చేసారు. ఇప్పుడు మనం అసలైన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీన్ వైల్ మటన్ ఉడికిందా లేదా చూసేస్తున్నాను ఈ గ్యాప్లో. వావ్, లుక్ ఎట్ దిస్ గాయ్స్. ఫర్ ద రైస్ ప్రాసెస్ మేము ఈ బగోన్ పెట్టేసినాం పైన. ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా ఘీ అండ్ లైట్గా ఆయిల్ రెండు వేయాలి. సో ఐ బాట్ మై ఫేవరెట్. వచ్చేసాడు రికార్డ్ బ్రేకింగ్ ధీరుడు. రికార్డ్ బ్రేకింగ్ ధీరులు నవీన్ కుమార్ బుక్క అండ్ అనదర్ నవీన్. హాయ్ గాయ్స్. సో మనం పేస్ట్ చేసుకున్నదంతా ఇప్పుడు ఇందులో వేసే టైం వచ్చేసి దిండిగల్ మటన్ బిర్యానీ. ఉప్పది లేదా బోడుప్పది లేదా. అది అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేయాలి, మిర్చి పౌడర్ కొంచెం. మా వాళ్ళు స్పైసీగా తింటారు కాబట్టి. చెప్పు డిఫరెన్స్ ఉంది రెండు. ఎస్ ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు కూడా వేసేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో ఈ మటన్ జస్ట్ వాటర్ లేకుండా వేసేసేయాలి, బికాజ్ అదే మటన్ వాటర్లో రైస్ కుక్ అవుతుంది. ఈ వాటరే మనకి రైస్ ఉడకడానికి కావాలి కాబట్టి దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకొని. అమ్మో కాలిపోతుంది. చేతు ఒక చేయరా ఫ్రెండ్స్. బిర్యానీ మసాలా కూడా వేసేద్దాం. దిండిగల్ స్పెషల్. ఈ మసాలా నేను ఎట్లా చేసినానో ఒక కట్టు మా ఇంటి వీడియో. సో బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే చేసేసాను. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అవి అన్నీ ఇక్కడే ఉన్నాయి. ధనియాలు, జీలకర్ర, సోంపు, కాజు, జాపత్రి, ఇలైచి, లవంగం, మళ్ళీ ఇది మీకు బండ పువ్వు తెలుసు, చెక్క తెలుసు, దాని తర్వాత మిరియాలు, అనాస్ పువ్వు అండ్ బిర్యానీ పత్తా. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసేసుకుంటే దట్ ఈస్ అవర్ బిర్యానీ మసాలా. కొంచెం కొత్తిమీర ఫ్రెండ్స్ అండ్ దాని కిందే ఉన్న పుదీనా. కావాలనుకుంటే మీరు ఇట్లా కూడా మటన్ కర్రీలో తినచ్చు. ఇక్కడతో కలుపులో ఆపేయాలి, లేకపోతే నడుము నొప్పి వస్తుంది. కొంచెం లైట్ గా మురుగన్ గీ కూడా వేసేద్దాం ఇందులో. అయ్యో ఏ అంటే స్పూన్ కూడా. ఈ నల్లి బొక్క నాకు, ఈ నల్లి బొక్క సిస్టర్కి. చిన్నదెందుకు మా తమ్ముడికి? చిన్నపిల్లడు కాబట్టి. అయితే నువ్వు రికార్డులు బ్రేక్ చేస్తే నీకు పెద్దది కావాలా? అసలు ఈ మటన్ అంతా నాకే ఇయ్యాలి ఈరోజు. అతుక్కుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొంచెం పెరుగు. ఏమన్నా తక్కువ ఉంటే ఇప్పుడు వేసేసి తినేద్దాం. ముక్క తినాల్సిన అవసరం లేదు, చూడాలి కదా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికే అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే ఇందాక మటన్ ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, అది మొత్తం వేసేస్తుంది. మటన్ కి స్నానం చేయించాలి ఫ్రెండ్స్. వాళ్ళు తవా తెస్తే తవా పెట్టి దమ్ పెట్టేసేసి మటన్ లైట్ గా ఉడికేస్తుంది, అంటే వాటర్ బాయిల్ అవుతుంది. దాని తర్వాత రైస్ వేసేసేయాలి. చేతని కెన్ యూ డూ మీ ఎ ఫేవర్? ఇది ఇట్లా పట్టుకొని వేస్తాం. దాట్స్ ఇట్, నౌ వి ఆర్ గుడ్ టు గో. yes ఇప్పుడు ఇందులో రైస్ వేసేస్తున్నాను. that's
ఆపోజిట్ ఇప్పుడు పైనుంచి కొంచెం దీంట్లో ఉప్పు ఒకసారి చూసినావు కదా కరెక్ట్ గానే ఉంది. రైస్ చూడనా రైస్ వేసిన తర్వాత పర్ఫెక్ట్ ఉంటుంది. చూడనా గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. చైతన్య తమ్ము నువ్వు కూడా ఒకసారి టేస్ట్ ఉప్పు బియ్యం తినేసా ఉప్పు సరిపోయిందా? చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, దీని మీద లైట్గా కొత్తిమీర అండ్ వీఆర్ డన్. నవ్ ఇప్పుడు లెట్స్ గో అండ్ ఎంజాయ్. నేను నీకు ఒకటి చెప్పాలని అనుకున్నా. ఇప్పుడు దమ్ పెట్టడానికి దీని మీద బరువు పెట్టాలి. కొంచెం కూర్చుంటావా దీని మీద? దీని మీద బరువు లేదు కాబట్టి కుక్కర్ ఇట్లా పెట్టేసి పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మటన్ బిర్యానీ అయిపోయిన తర్వాత కలుద్దాం ఫ్రెండ్స్. సో నేనైతే అక్కడ దమ్కి పెట్టేసి వచ్చేసిన. అండ్ ఇక్కడ బాయ్స్, హాయ్ బాయ్స్, మీరు సైనా నెహ్వాలా కాదా? మీరు అయినా నెహర్వాల్. వండర్ఫుల్ వండర్ఫుల్. అప్పటి నుంచి బాను ఏం పంచాయతీలో ఉందో గానీ మాట్లాడతారే. హాయ్ హాయ్ ఉన్నారా మీరు? ఉన్నారు. అండ్ ఇక్కడ 3 మస్కెటియర్స్. ఓకే సో ఎస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డన్. బరువు కోసం పెట్టిన నాకు అర్థం కాలేదు సార్. దిండిగల్ మటన్ బిర్యానీ రెడీ. అతుక్కొని ఉంటుంది ఫర్ షూర్, బట్ ఏం లేదు కొంచెం అతుక్కున్నా మస్తుంటది. గీ గ్రీన్ బాగుంది, అతుకోలేదు, సూపర్ ఉంది. ఓకే ఫైనల్లీ మా మటన్ పులావ్ ఇస్ రెడీ. క్లోజ్ చేసుకో బాబు కెమెరామెన్. ఫస్ట్ కస్టమర్ వచ్చేసి మా బానుగడ ఆకలి ఆకలి అని అంటున్నాడు కాబట్టి నాకంటే ముందు కస్టమర్ కూడా వచ్చి మా బానుకి నేను ఎప్పుడు వేయలేదు. మా బానుకి వేసేస్తాను. థ్యాంక్ యూ. నల్లిబొక్క నీకే వచ్చిందిరా. థ్యాంక్ యూ. ఒకసారి టేస్ట్ చేసి చెప్పు చైతన్య. నీకు కూడా కొంచెం వేస్తాను. సూపర్. క్రేజీగా ఉంది అసలు. ఈ అమ్మి థ్యాంక్ యూ శ్రీనికి. yes our దిండిగల్ మటన్ బిర్యానీ ఇస్ a hit guys. నేను ఇంకోసారి క్లోజ్ లో చూపిస్తాను. టంటడడంట శ్రీముఖి చేతి వంట, టంటడడంట శ్రీముఖి చేతి వంట, టంటడడంట శ్రీముఖి చేతి వంట. ఇది ఏంటిది? నల్లిబొక్క. ఓకే ఎంజాయ్ చేస్తున్న వారు వీరు. కొంచెం పొడి పొడిగా ఉంది. కర్రీస్ లో కలుపుకుంటే సెట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మా కోసం గ్రిల్ సిద్ధంగా ఉంది. చికెన్ గ్రిల్స్ అండ్ అలాగే పనీర్ గ్రిల్స్. చూడడానికి ఆప్కా నామ్ బిహారీ. థ్యాంక్ యూ. చికెన్ బార్బిక్యూ అండ్ అలాగే మా లాంటి వెజ్జీస్, నవీన్ అలాంటి వెజ్జెస్ కోసం 3 పనీర్స్ టిక్కాస్ అవుతున్నాయి. నా కోసం చికెన్. దిస్ ఇస్ ద గ్రిల్ పార్టీ guys, see in the swimming pool. A few minutes later. Welcome to the pool. Naveen, play some music, please. Bucci. Sara sara baaki visham